అందరికీ నమస్కారం. నా పేరు పూనెం ప్రదీప్ కుమార్. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం పట్టణం పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానము భద్రాచలం పట్టణంలో రాముల వారి ఆలయం ఉండడం మనందరికీ గర్వకారణమైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో భద్రాచలం పరిస్థితి ఏంటిది, ఎటుపోతుందనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రాముల వారి భూములు ఆంధ్రాలో, రాముల వారు భద్రాచలంలో, ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు. భద్రాచలం పట్టణాన్ని ఈ రాజకీయ నాయకులు ఒక పద్ధతి ప్రకారం విభజించి పాలించే అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఒకప్పుడు భద్రాచలం అంటేనే పార్లమెంటు, భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంటు స్థానం భద్రాచలంలో ఉండేది. అది తీసివేసి మహబూబాబాద్లో పెట్టారు. భద్రాచలం రాజస్థాన్ ఉనికిని ఢిల్లీ స్థాయిలో తగ్గించి వేశారు. ఆ తర్వాత విభజనలో, రాష్ట్ర విభజనలో పోలవరం ప్రాజెక్టు పేరుతో జరిగినటువంటి విధ్వంసంలో తెలంగాణ రాష్ట్రాన్ని బలి చేయడం చాలా విచారించదగ్గ విషయం. ఈ విషయంలో సుమారు 7 మండలాలను ఆంధ్రాలో కలపడం వలన భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఆంధ్రాలోకి వెళ్ళిపోయాయి. దీనివలన భద్రాచలం అభివృద్ధి కుంటుపడింది. జాగా లేకపోవడం వలన ఈ 5 పంచాయతీలైనటువంటి పిచ్కలపాడు, కన్నాయగూడెం, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, ఈ 5 పంచాయతీలు కూడా ఆంధ్రాల ప్రాంతంలోకి వెళ్ళిపోవడం వల్ల భూమి అనేది లేకుండా పోయింది. ఈ భూమి లేకపోవడం వలన ఇక్కడ ఎటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు కానివ్వండి, మరొక ఇన్స్టిట్యూషన్స్, ఏయన్నా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవాలన్నా జాగ లేకపోవడం వలన అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. అలాగే ఈ పోలవరం ముంపు మండలాల పేరుతో ఇచ్చిన వాటిని భద్రాచలంలో కలపాలి ఈ 5 గ్రామ పంచాయతీలనే అనేక మార్లుగా ఉద్యమాలు చేయడం, ప్రజా సంఘాలు, ఈ టీఎన్జిఓ నాయకులు, జర్నలిస్టులు ముఖ్యంగా వీళ్ళందరూ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశారు. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రుల్ని కలవడం, ఈ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో ఉంచాలని వేడుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కూడా టీజీఓ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, జర్నలిస్టుల మిత్రుల యొక్క సహకారంతో ఈరోజు భద్రాచలం పట్టణంలోని ఏపీ టూరిజంలో ఈ కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామం. ఇది ముందు మంచిగా కొనసాగాలని కోరుకుంటున్నాము. భద్రాచలానికి ఈ 5 గ్రామ పంచాయతీలను ఇచ్చినట్లయితే దానికి సంబంధించి పూర్తి అభివృద్ధి జరుగుతుందనడంలో ఎటువంటి ఇది లేదు. తప్పనిసరిగా ఈ 5 గ్రామ పంచాయతీ భద్రాచలాన్ని ఎందుకో కానీ రాజకీయ నాయకులు అది మరి ఒక పద్ధతి ప్రకారం ఇది చేసుకుంటూ పోతున్నారు. ఈ ఉన్నటువంటి మండలాలే భద్రాచలం నియోజకవర్గంలో, శాసనసభ నియోజకవర్గంలో ఈ మండలాలని తీసివేసి ఆంధ్రాలో కొన్ని పోవడం, ఆ తర్వాత జిల్లాల బైఫర్కేషన్లో ములుగు జిల్లాకు భూపాలపల్లి ఇటు కేటాయించడం. భద్రాచలం నియోజకవర్గం అంటే చాలా పెద్ద నియోజకవర్గం. అటువంటి 3 మండలాలతోనే భద్రాచలం నియోజకవర్గం ఉన్నది. ఇది చాలా దారుణం. భద్రాచలాన్ని ఒక పద్ధతి ప్రకారం చంపుకుంటూ పోతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. తక్షణమే అధికారులు ఈ భద్రాచలం పట్టణాన్ని కాపాడడానికి మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ కొంత డబ్బులో ఇదో కాదు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి సంబంధించి ఏర్పరిచిన పునరావాసంలో భాగంగా వాళ్ళకేమో ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి నీళ్లు వెళ్ళాయి, తెలంగాణ బిడ్డలకేమో కన్నీళ్లు మిగిలాయి. భూములు అవతల ఉన్న వాటికి సస్యశ్యామలు, యువతల వన్యప్రాణి సంపద, అటవీ సంపద, అనేక రకాల జనజీవనం మొత్తం అతలాకుతలమై నీళ్ళల్లో మునిగిపోయే పరిస్థితి. వీటికి ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం పట్టణాన్నైనా కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని, అలాగే భద్రాచలం పట్టణం యొక్క రామాలయాన్ని విశిష్టతను పెంచే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, కరకట్ట మరింత ఎత్తు పొడవు నిర్మాణం బలంగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సహకరించి మరో మంచి పెద్ద తెలంగాణ ఉద్యమంలాగా చేయాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా భద్రాచలం పట్టణానికి సంబంధించి ఇప్పటికీ సుమారు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. మరి ఆ రోజు ఈ రాముల వారి గుడి కట్టించినటువంటి భక్త రామదాసు గారిని కూడా 1674వ సంవత్సరంలో తానీషా ప్రభువు హైదరాబాద్ గోల్కొండ కోటలో బంధించడం, సుమారు 12 సంవత్సరాలు 1974 నుండి 12 సంవత్సరాలు గోల్కొండ కోటలో బంధించారు. దాన్ని ఆయన ఆ విధంగా ఉండడం చాలా బాధ. అలాగే ఈ 12 సంవత్సరాలు కూడా పోలవరం ముంపు పేరుతో ఈ మండలాలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పటికైనా 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఆయన్ని రిలీజ్ చేసినట్లుగా
దీన్ని కూడా ఈ 5 పంచాయతీలని దీంట్లో కలిపి భద్రాచలం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి భద్రాచలం ఔన్నత్యాన్ని ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలని గౌరవించాలని కాపాడాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఎస్టేషన్ తయారీ 1914లో ఎప్పుడైతే మనకు ఏర్పడ్డదో తెలంగాణ, ఆంధ్ర విభజన అయిన తర్వాత ఆంధ్ర విభజన బిల్లులో ఈ 5 గ్రామాలను మా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. భద్రాచలం యొక్క డివిజన్లో ఈ 5 గ్రామాలు తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి మేము స్టడీ చేస్తే ఆ యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే 1983లో వచ్చిన యొక్క వరదలు ఈ 5 గ్రామాలను ముంచినాయి. అందుచేత 5 గ్రామాలు రేపొద్దున పోలవరం వస్తే మునిగిపోతాయి కాబట్టి అక్కర్లేదు, 5 గ్రామాలు మనం తీసుకుందామని చెప్పేసి ఆ బిల్లులో పెట్టేశారు. దాన్ని తప్పుగా భావిస్తున్నాం మేము. ఇప్పుడు పోలవరం యొక్క నీళ్లు బ్యాక్ వాటర్ ఏది ఉందో మనకు రాకుండా చుట్టూ కరకట్ట వేస్తున్నారు ఈ మంత్రులు. ఈ యొక్క కరకట్ట వేయడం వల్ల ఈ 5 గ్రామాలు కూడా మునుగవు. అంచేత 5 గ్రామాలు మాకు ఇవ్వండి. మా వల్ల ఏమవుతుందంటే ఈ భద్రాచలం యొక్క పంచాయతీ పెద్దగా అవుతుంది, ప్లస్ అది కాకుండా మనకు ఏతుందో మన తెలంగాణ నుంచి ఆంధ్ర పోవాలి, ఆంధ్ర నుంచి మళ్ళీ తెలంగాణ పోవాలి. పన్నశాల పోవాలంటేనే మహా భయంకరంగా ఏర్పడుతుంది. అక్కడ పోలీసు వాళ్ళు ఆపినా ఆపొచ్చు, మమ్మల్ని ఏం చేసినా చేయొచ్చు. అంచేత దయచేసి ఈ యొక్క మేము అరెస్ట్ అయినట్టే ఉన్నాం, ఈ అరెస్ట్ నుంచి మమ్మల్ని బయటికి తీసుకురావాలని అటు చంద్రబాబు నాయుడిని ఇటు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ మన యొక్క ఇది పార్లమెంట్లో పెట్టియాలని చెప్పి ప్రధానమంత్రితో కలిసి మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. భద్రాచల రాముల వారికి ఉన్న ఈ పట్టణంలో గ్రామ పంచాయతీగా మండలంగా ఉన్న ఇక్కడ 5 పంచాయతీలు కూడా మేము అడిగే 5 పంచాయతీలు కూడా అది గుండాలైనా, పురుషోత్తపట్నమైనా, కర్ణాటకమైనా, ఎటపాకైనా, విజయవాడ ఏదైనా ఇవన్నీ కూడా పరిపాలన సౌలభ్యానికి అదేవిధంగా ప్రజల జీవన శైలికి కూడా అనువుగా భద్రాచలం కలిస్తేనే బాగుంటుందని ఒపీనియన్. ఈ ఏరియా ప్రాంత ప్రజలందరూ కూడా భద్రాద్రి రాములతో పాటుగా అందరూ ఆమోదయోగ్యంగా ఉండి ఒక పొలిటికల్ చేంజ్ కోసమే పెట్టింది. దాని కొరకు మరొక ప్రయత్నంగా అందరి సంవత్సరంలో సోమవారం రోజు 13వ తారీఖు ఏకాదశి రోజున 5 గ్రామ పంచాయతీలు అదేవిధంగా భద్రాద్రి రాముల వారి సంబంధించిన భూముల సాధన కొరకు ఒక రిక్వెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సమస్త ప్రజా సంఘాలని భద్రాచలం వేదికగా భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అధికార పక్షమనే కాదు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు సమస్త ప్రజల పక్షాన వారిని వేడుకోవడానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని ఏదైతే అమరావతిలో చొరవ తీసుకున్నారో ఇక్కడ భద్రాద్రి రాముడిని కూడా చొరవ తీసుకొని 2 రాష్ట్రాల మధ్యన రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి దీన్ని కలపడానికి ప్రయత్నం చేయాలని ఒక చిన్న ప్రయత్నం. అందులో భాగంగా మీడియా మిత్రుల్ని అదేవిధంగా వచ్చిన పురప్రముఖుల్ని ముఖ్యంగా 5 పంచాయతీల నుంచి వచ్చిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నేతలని, ప్రజలని అందరినీ కూడా మీ అందరికీ తెలిసిందే ఏ చిన్న యాక్సిడెంట్ అయితే కూడా యాక్సిడెంట్ కావచ్చు, మెడికల్ ట్రీట్మెంట్ కావచ్చు, పరిపాలన సౌలభ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకి, తెలంగాణ ప్రభుత్వ ప్రజలకి, ముఖ్యంగా భద్రాద్రి టౌన్లో ఉన్న ప్రజలకు ఇబ్బందులు కాబట్టి సత్వరమే చేయాలని మా యొక్క కోరిక, డిమాండ్ కూడా అనట్లేదు, ఎవరిని తప్పు పడట్లేదు. ఇది దీక్ష కాదు, నిరసన కాదు, మేము అడిగే యొక్క మా విన్నపం. ఉద్యోగ సంఘాలుగా మేము మధ్యలో ఒక గంటకి దానంలాగా మేము అందరినీ కలపడానికి మాత్రమే వచ్చాం. యాక్చువల్గా మేమేదో డిఏలో, పిఆర్సీలో, మెడికల్ బిల్స్, సిపిఎస్ ఉద్యోగులు మేము డిఏలో అడగాల్సిన వాళ్ళం. కానీ ఈరోజు ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హైదరాబాద్లో కొన్ని భవనాలు కొన్ని ఉండొచ్చు, కొన్ని ఆస్తుల మధ్యలో కొన్ని పచ్చుకోవాల్సి ఉండొచ్చు, కానీ జిల్లాల వారీగా ఒకే ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మాత్రమే సమస్య ఉంది. కాబట్టి దాని కొరకై ఆ రోజు సోమవారం రోజు ఉదయం సమస్త ప్రజాప్రతినిధులకి అన్ని పార్టీలకు కూడా ఇంటిమేట్ ఇచ్చాం. అదేవిధంగా దీంట్లో ఒక అడుగు ముందున్న మొదటి నుండి కూడా భద్రాచలం మీద ఒక రకమైన ప్రేమ ఎక్కువ ఉంటుంది. వారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు, అమిత్ షా గారికి లెటర్ ఇచ్చారు,
ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు కలిశారు, నిరంతరం ప్రయత్నం చేస్తారు. వారితో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ప్రాధాన్యత ఇస్తున్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అందరి ప్రయత్నం మనం భద్రాద్రి రాముల దగ్గరికి తరఫరాతో ఇష్టంతో వచ్చి మొదట అభివృద్ధి ప్రయత్నం చేసిన మన నేత రేవంత్ రెడ్డి సార్ కూడా దీని మీద కొద్దిగా ప్రయత్నంలో విఫలం కాకుండా వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడ ప్రజలకు విన్నపం చేయాల్సిందిగా దీన్ని కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేయడం కోసం ఒక్కరోజు ఉదయం కార్యక్రమం ఎమ్మెల్యేలు పిలిచాము. గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎంపీ రాజ్యసభ మెంబర్లు, గౌరవ మంత్రివర్యులు, ఇక్కడ ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికంటే ఫస్ట్ ప్రయత్నం భద్రాద్రి రాముడు తెలంగాణ మొదలుపెట్టిన అప్పటి జర్నలిస్టుని కొంత మర్చిపోవచ్చు. 10 ఏళ్ళు పూర్తయింది కాబట్టి వారికి ప్రత్యేకంగా అప్పుడు ఉద్యమంలో ఇక్కడ భద్రాద్రి సెక్టర్లో నిరంతరం నెట్టు నడిపించిన సీనియర్లు నిర్ణయించి చాలా ఉన్నారు. వారందరి సహకారంతో ఇది సాధన దిశగా అందరూ కూడా కలిసి ముందు రావాలని, దానిలో భాగంగా మా ఖమ్మం జిల్లా ఉద్యోగం జేఏసీ నాటుల్ని టీఎన్జిఓస్ విద్యాధికారులు కాదు, 4th క్లాసు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, టెంపరీ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, అదేవిధంగా ఉన్న ప్రైవేట్ సెక్టర్ ఉన్న ఉద్యోగులు అందరూ, మహిళా ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్స్, వారితో పాటుగా ఖమ్మం భద్రాద్రిలో ఉన్న ముఖ్యంగా భద్రాద్రి టౌన్లో ఉన్న అన్ని మన అర్చక సంఘ సభ్యులతో పాటు అందరినీ కూడా దీన్ని ఏకతాటి మీదకి వచ్చి స్టేజ్కి పోకుండా ఇగోలు ఫీల్ కాకుండా ఎవరు నడిపించినా భద్రాద్రి రాముడు నడిపిస్తున్నట్టే. ఇది మన ఎవరి సంకల్ప బలం కాదు, అక్కడ నడిపిస్తేనే మనం నడుపుతాం. ఆయన తలుచుకుంటే ఏదైనా అవుతుంది. కాబట్టి భద్రాద్రి రాముడి కొరకు 10 సంవత్సరాల తర్వాత మొదలుపెట్టింది ఈ 5 పంచాయతీల పాటుగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా భద్రాద్రి రాముడు వారికి చెందిన భూములు కూడా ఇది ఎవరికి సంబంధించినవి కావు, సమస్త మానవాళికి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా సంబంధించిన ఆస్తిగా దీన్ని పరిపాలనా సౌకర్యం మా ఉద్యోగులు కూడా ఆ ఉన్న 5 పంచాయతీలో ఉన్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా కోర్టులో వస్తున్నట్టు అన్ని సాధన. 3 మంత్రివర్యులు ముఖ్యంగా తుమ్మనాశ్వర గారిని, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా మనకి ఉన్న బలరాం నాయక్ గారు కావచ్చు, ఖమ్మంలో ఉన్న రంగారెడ్డి గారు కావచ్చు, రామసారెడ్డి గారు కావచ్చు,